కే అంటే మీ అందరికీ తెలుసు సురేష్ కాటమరెడ్డి గారు, అలాగే రాబ్ బొబ్బా గారు, అలాగే శ్రీధర్ పాటిబండ్ల గారు. ఇది మీ అందరికీ తెలిసిన కేబీపీ. కానీ నేను ఇదంతా విన్న తర్వాత కేబీపీకి నేను ఒక విషయం చెప్తాను. కే అంటే కళ్ళు మూసుకొని, బి అంటే బిలీవ్ చేసే, పి అంటే ప్రాజెక్టే కేబీపీ. ఈ కేబీపీ డెవలపర్స్ కంపల్సరీ మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుంది, మీకు చాలా గ్రోత్ కనపడుద్ది అనమాట. ఎవరైనా సరే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మిస్ అవ్వకుండా కేబీపీ డెవలపర్స్లో ఉన్న ప్లాట్లలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని బిలీవ్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ని. ఎందుకంటే అంత నిజాయితీ గల పర్సన్స్ దీన్ని డీల్ చేస్తున్నారు. అందులో భాగంగా మనం ఈరోజు శ్రీధర్ పాటిబండ్ల గారు మన దగ్గరే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. ప్రాజెక్టు, ఈ సక్సెస్ ఇవన్నీ పక్కన పెడితే దీనివల్ల ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇక్కడే కాదు, మీరు అమెరికాలో కూడా ఐటీ రంగం పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఆల్మోస్ట్ 3,000 మందికి పైగా మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఒక చిన్న ఉద్యోగం కోసం లేకపోతే ఎవరు ఎంత కష్టపడుతున్నారో మన అందరికీ తెలుసు. కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కస్టమర్స్కి ఒక పక్క వాళ్ళకి మంచి గ్రోత్ ఉండే ప్రాజెక్ట్ ఇచ్చి, అలాగే ఇలా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అసలు మామూలు విషయం కాదు సార్. ఒకసారి చెప్పండి సార్, దీని గురించి మీకు ఈ థాట్ ఎప్పుడు అనిపించింది, ఎలా దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు? అదే ఇప్పుడు యూఎస్లో నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 11,000 acres ల్యాండ్ బ్యాంక్ ఉన్నది. అదే సార్. సో ముగ్గురం కూడాను ఎన్ఆర్ఐస్. ఆల్మోస్ట్ 25 years అయింది మేము యూఎస్ వెళ్ళి. అదే సార్. సో అక్కడ ఐటీ కంపెనీస్ అండ్ అట్లానే రియల్ ఎస్టేట్ రెండిట్లో కూడాను సక్సెస్ చూసి కొంత ఇక్కడ చేయాలి, ఇండియాలో కూడా కొంత స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ 2 or 3 decades ఆర్ గోయింగ్ టు బి ఇండియాస్ ఇయర్స్. అవును అవును. సో ఉద్దేశంతో వెనక్కి రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి, సన్నీ సైన్స్ మచిలీపట్నం దగ్గర 28 acres ఇది. దాంట్లో 21 acres phase 1 కింద స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. 281 plots టోటల్. అండ్ కొంచెం మా స్టాండర్డ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్లో మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే అవును. కస్టమర్స్ కంటే కూడాను మాకు సాటిస్ఫాక్షన్ ఉన్న తర్వాతే మార్కెట్కి వెళ్తుంది అది. అదే. సో బేసిక్గా ఈ బిజినెస్లోనండి ఇంటికి గనక 4 పిల్లర్స్ ఉన్నట్టు ఈ బిజినెస్లో కూడా 4 ఉంటారు. ఒకటి మేము డెవలపర్స్, ఒకళ్ళేమో మనకు అమ్మిన రైతులు అనుకోండి, అండ్ 3వ వాళ్ళు ఏజెంట్స్, మన ప్లాట్స్ అమ్మేవాళ్ళు, 4వ వాళ్ళు కస్టమర్స్. సో సింపుల్ ఫార్ములా డిజైన్ చేసి 4 హ్యాపీగా ఉండేటట్టు అదే బిజినెస్. బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకొకరు వాళ్ళు టెన్షన్ పడడం, లేకపోతే కస్టమర్లు టెన్షన్ పడడం, ఇవేమీ లేకుండా మీరు ఫస్ట్ ముందు ల్యాండ్ అంతా మీరు ఫుల్ అమౌంట్ కట్టేసి మీరు కొనుక్కొని అక్కడ ప్లాట్లు వేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. ఈ విషయంలోనే కస్టమర్స్ అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఎందుకంటే వీళ్ళు ల్యాండ్ మొత్తం ఫస్ట్ కొనేసుకొని ఆ ప్లాట్లు వేసి ఆ తర్వాత మీకు ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది మొత్తం ఇంజనీర్ల సమక్షంలో జరుగుతుంది. అన్ని అథారిటీలు అన్ని కంప్లైంట్స్ కూడా అయిపోయినాయి కదా సార్? అవునండి, ఇది కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది అన్ని అప్రూవల్స్ అయ్యాకే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే బ్యాంక్ లోన్ ఎవరైతే కస్టమర్స్ ఇక్కడ కొనాలని చూస్తారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా వర్కౌట్ అయింది. ఆల్మోస్ట్ 8 banks తో ఇది